ఓకే. ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్న సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే श्रीमते भक्ति वेदांत स्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरतुषे नमः. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे. एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च. एको मंत्रस्य तस्य नामानि यानि कर्मस्य एकं तस्य देवस्य सेवा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे. हरे कृष्णा माताजी. మాతాజీస్ నిన్న 4.39 మనము కంప్లీట్ చేసాము. ఒకసారి రివైజ్ చేద్దాం మాతాజీ, ఏం చదువుకున్నాము అనేటువంటిది. సో ఎవరు దాన్ని బ్రీఫ్గా చెప్పగలరు? ఎవరైనా చెప్పండి, ట్రై చేయండి. వాట్ వి డిస్కస్డ్ యెస్టర్డే. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి అనేటువంటి శ్లోకాన్ని నిన్న మనం డిస్కస్ చేశాము. మీనింగ్స్ చదివాము, భాష్యము చదివాము, తర్వాత భావార్థం కూడా చదివాము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి మాతాజీ. ప్రభుజీ, అంటే యాక్చువల్గా ఇంద్రియాలను ఎవరైతే నిగ్రహించుకోగలిగి శ్రద్ధగా కృష్ణ భక్తి సేవలో ఉంటారో వారికి ఆధ్యాత్మికంగా జ్ఞానము దొరుకుతుంది అని కొంతవరకు నాకు అర్థమైంది ప్రభుజీ. వెరీ గుడ్, ఇంకా యా చెప్పండి మాతాజీ. అంటే మనము ఇదే శ్రద్ధ అనేది ప్రతి విషయంలో కూడా పెట్టాలి. అది పిల్లల విషయంలో కూడా చెబితే వాళ్ళకి అంటే మీరు చెప్పారు ఎగ్జాంపుల్గా ఎక్కువగా మనం వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇవ్వకుండా, అంటే అవకాశం మీన్స్ అంటే గారం చేయడము ఇలాంటి కొంచెం తగ్గించుకొని చెయ్యాలి. పిల్లలకి ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి వాళ్ళకి మంచి చెడు అనేది వాళ్ళకి తెలియదు, మనం చెబితేనే తెలుస్తుంది పేరెంట్స్ గా. అది బాధ్యత కానీ ఏ విషయమైనా కూడా కొంతవరకు వాళ్ళకి అట్లా చెబితే వాళ్ళు ఇంకొంచెం ఫ్యూచర్ లో ఇట్లాంటివి ఏవైనా వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. అలాగే శ్రద్ధాశక్తులతో వాళ్ళు కూడా మనల్ని, ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళకి రోల్ మోడల్ కాబట్టి మనల్ని చూసే వాళ్ళు పెరుగుతారు, ఏదైనా కొన్ని నేర్చుకుంటారు. బయట నుంచి ఎంత నేర్చుకున్నా కూడా ఎక్కువగా ఇంట్లో పేరెంట్స్ నుంచే వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి మనలో మనం ఏమన్నా ఉన్నవి కూడా వాళ్ళకి చెప్పగలుగుతాం అన్నమాట. చెబితే బాగుంటుంది అనేది కూడా మీరు చెప్పారు ప్రభుజీ. అంటే మీరు చెప్పిన ప్రభుజీ. ఎస్ మాతాజీ, వెరీ గుడ్, చాలా బాగా బ్రీఫ్ చేశారు. వెరీ నైస్. సో బేసికలీ శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ తర్వాత సహనము, రెండు మనము చూస్తూనే ఉన్నాము. శ్రద్ధ ఈజ్ డెడికేషన్, సహనం అనేటువంటిది ఓర్పు. ఈ రెండు ఉన్నప్పుడే మనము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుకోగలము అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. ఇప్పుడు మా ప్రశాంతి మాతాజీ గారు ఇప్పుడు చెప్పారు బ్రీఫ్గా, ఏమిటి పిల్లలకి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది డెడికేషన్ అనేటువంటి. శ్రద్ధ అంటే డెడికేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇంట్లో నుంచే. ఎందుకంటే పిల్లలు ఫస్ట్ వాళ్ళు ఎలాగా ఉంటుందంటే స్పాంజ్ ఎలాగ ఉంటుంది, పిల్లల మైండ్ అలాగ ఉంటుంది. అంటే టేప్ రికార్డర్ ఉన్నది,
టేప్ రికార్డర్లో మనం ఇంతకుముందు చూసేవాళ్ళము, టేప్స్ వచ్చేవి. టేప్స్ ఏమైంది ఆ టేపు మీద మనం ఏది మాట్లాడితే అది రికార్డ్ అయిపోయేది. మళ్ళీ దాన్ని చెరపలేము. ఇంతకుముందు ఫస్ట్లో మనం చిన్నప్పుడు వచ్చినప్పుడు టేప్స్ ఒక్కసారి రికార్డ్ అయితే అయిపోయింది అంతే. తర్వాత మళ్ళీ అది ఎరేజింగ్ కూడా వచ్చింది. కానీ పిల్లల మైండ్ ఎలాగంటే ఒరిజినల్గా ఎలాగైతే ఏది రికార్డ్ అయిపోతుందో స్ట్రాంగ్గా రికార్డ్ అయిపోతుంది అది. అంటే ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు ప్రేమగా ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ పిల్లలని నయంగా మాట్లాడుతూ చక్కని దోవలో వాళ్ళు పెట్టి, అంటే ఇప్పుడు చూడండి, అంటే మా ఇంట్లో ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా బాబు ఇప్పుడు వాడికి 14 మంత్స్ 15 మంత్స్. సో వాడికి పొద్దున్న లేవంగానే మనం అక్కడ పూజా మందిరంలోకి వెళ్ళి పూజ చేస్తుంటాం. సంధ్యావందనం అది చేస్తున్నప్పుడు వాడు డైరెక్ట్గా అక్కడ వచ్చేసి ఒక్కరోజు చూశాడంతే దేవుడికి నేను మొక్కడం. రాగానే 2 చేతులతో మొక్కేస్తున్నాడు వాడు. అంటే ఏం చెప్పలేదు, అంటే అక్కడికి వెళ్ళంగానే అది చెయ్యాలి అని. అంటే అది తర్వాత వెయిట్ చేస్తాడు. మంగళహారతి ఇచ్చినప్పుడు మామూలుగా మేము వాడికి ఇచ్చేవాళ్ళం. వాడేం చేస్తున్నాడు ఇప్పుడు, వాడే తీసుకుంటున్నాడు చేయి పట్టి. చిన్నవాడు, వాడికి కాలుతుందేమో అని భయం మనకి, కానీ వాడు చెయ్యి చాస్తున్నాడు. ఇది అంటే చిన్న ఎగ్జాంపుల్స్ ఇవి. ఇంట్లో మనల్ని చూసుకుని పిల్లలు పెరుగుతారు. ఆ చిన్నప్పటి నుంచి ఇప్పుడు మనం ఈ కృష్ణ భావనామృతంలో చూస్తున్నాము. పేరెంట్స్ మనకి, మీరు మాయాపూర్ కనుక వెళ్ళినట్లయితే అక్కడ చూడగలరు. ఈవెన్ హైదరాబాద్లో మనకి 2 చోట్ల ఉన్నాయి. 3వ చోట కూడా ఇప్పుడు వస్తున్నది. అక్కడ తెల్లాపూర్ దగ్గర మనకి హైటెక్ సిటీ దగ్గర వస్తున్నది ఇస్కాన్ వాళ్ళది. అక్కడ ఏంటి, వీళ్ళు ఈవెన్ ఫారినర్స్ అందరూ కూడా ప్రభావితం అయ్యేది ఎక్కువగా ఫారినర్స్ మన కృష్ణ భావనామృతంలో. అది ఈ కృష్ణ భావనామృతానికి ఫారిన్ మతం అని చెప్పేసి పేరు పెట్టేశారు మన వాళ్ళు. అంటే ఏది మంచిదో అది చూడకుండా ఓన్లీ క్రిటిసైజ్ చేస్తుంటారు. సో వాళ్ళు తొందరగా దీన్ని అనుసరించి పొద్దున్న 3:30 4 గంటలకి లేవడము, తిలకం పెట్టుకోవడము, ఒంటి మీద 12 చోట్ల భగవంతుని నామాలు ధరించడము, శుద్ధంగా ఉండడము, వండినది భగవంతునికి అర్పించి నైవేద్యము అదే తీసుకోవడం ప్రసాదంగా, అండ్ మాల జప చేయడము, ఇవన్నీ కూడా వాళ్ళ పిల్లలు. ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ వచ్చారనుకోండి, ఫారిన్ యూకే నుంచో యుఎస్ఏ నుంచో నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అందుకే ఈ కృష్ణ భావనామృతం అనేటువంటిది మొత్తం ప్రపంచం అంతటా ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు మన హిందుత్వం అనేటువంటిది మళ్ళీ మన ఇండియాకి లిమిటెడ్ అయింది. మన ఇండియన్స్ మన హిందూస్ వేరే దేశాల్లో అనుసరిస్తున్నారు. కానీ ఈ కృష్ణ భావనామృతం అనేటువంటిది ప్రభుపాదుల వారు ప్రపంచం అంతా కూడా వాళ్ళు వ్యాపింపజేశారనమాట. సో అది చూసి వాళ్ళ చిన్న పిల్లల్ని మనం చూసి వాళ్ళు శిఖ పెట్టుకుంటున్నారు. అంటే మొత్తం గుండు గీయించుకొని శిఖ పెట్టుకుంటున్నారు. వాళ్ళకేమీ అది అవమానం అనిపించట్లేదు. భగవంతునికి ఇది ప్రీతి కాబట్టి ఇది చేస్తున్నాము. ఎంత చక్కగా ఎంతటి స్ఫురద్రూపంతో వాళ్ళ ముఖ వర్చస్సు ఎంత వెలిగిపోతుంటుందంటే మనము వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దెమ్ అండ్ వీఆర్ నాట్ అబ్జర్వింగ్ దట్. ఎందుకు ఇది చెప్తున్నామంటే శ్రద్ధ. అటువంటి శ్రద్ధ ఉంటే తప్పకుండా ఆ ఆధ్యాత్మిక జ్ఞానం అబ్బుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, మనము ఇప్పుడు హైదరాబాద్లో మనకి రామయ్య ఐఐటి కోచింగ్ అనేటువంటిది అందరూ వినే ఉంటారు. చాలా ఫేమస్, ఆల్ ఓవర్ ఇండియా అది ఫేమస్. రాజస్థాన్ కోటాలో ఒక దగ్గర చెప్తారు ఐఐటి కోచింగ్, అక్కడి నుంచి మ్యాక్సిమం పీపుల్ వస్తారు. తర్వాత మన హైదరాబాద్ నుంచే. అక్కడ రామయ్య కోచింగ్ సెంటర్ ఆయన ఐఐటి ఎంట్రన్స్కి ప్రిపేర్ చేస్తాడు పిల్లల్ని ఐఐటి ఎగ్జామ్స్ గురించి. సో ఆ ఎంట్రన్స్ పరీక్ష రామయ్య కోచింగ్లో జాయిన్ అయితే వచ్చిందంటే అడ్మిషన్ ఐఐటి వచ్చినట్లే. అంటే అతను ఎంత కఠినమైనటువంటి పరీక్ష పెడతాడు అంటే చాలా కష్టము. పొద్దున్న వాళ్ళకి 4 గంటలకి స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇంటి దగ్గర నుంచి పేరెంట్స్ 3-3:30కి దూరంగా ఉంటే 3 గంటలకి లేచి పిల్లలని తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టి కోచింగ్ 7 గంటలకు అయిపోయిన తర్వాత మళ్ళీ పికప్ చేసి ఇంటికి వెళ్తారు. అంటే ఆ శ్రద్ధ చూడండి, ఎంతటి శ్రద్ధ ఉన్నది. దేని గురించి శ్రద్ధ? ఐఐటి రావడానికి. ఐఐటి ఎందుకు రావాలి? మంచి జాబ్ వస్తుంది. మంచి జాబ్ వస్తే మంచి ఫారిన్ కంపెనీలోనో ఎక్కడో మంచి జీతం వస్తుంది, లైఫ్ సెటిల్ అయిపోతుంది, హ్యాపీగా ఉండొచ్చు. ఎంతవరకు లైఫ్ సెటిల్ అవుతుంది? మన ఆయుష్ ఎంతవరకు ఉందో అంతవరకే, తెలియదు మనకి. అది ఎప్పటి వరకు ఉంటుంది? ఈ జీవితం వరకే. కానీ నెక్స్ట్ జీవితంలో మళ్ళీ ఏబిసిడి నుంచే స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఐఐటి గురించి మళ్ళీ ప్రయత్నించాలి. కానీ భగవంతుని ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ఇప్పుడు మనం సాధన చేసింది ఎంతవరకు ఉందో అక్కడి నుంచే మళ్ళీ నెక్స్ట్ జన్మలో కంటిన్యూ అవుతాం. ఈ భౌతిక జగత్తులో ఈ విద్య ఇంత శ్రమ పడినప్పటికీ అది ఓన్లీ లిమిటెడ్ యూస్ ఉంటుంది. శ్రద్ధ అంటే ఎలా ఉండాలి?
అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు. సో అది దేనికి 2 సార్లు చెప్పాడు ఇక్కడ భగవంతుడు. ఏమిటి? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాది గచ్చతి. 2 చోట్ల చెప్పాడు జ్ఞానం జ్ఞానం అని. ఎందుకయ్యా 2 సార్లు చెప్పాల్సి వచ్చింది? ఒకసారి చెప్తే చాలు కదా. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ లబ్ధా పరాం శాంతిం అచిరేణాది గచ్చతి. జ్ఞానం అని ఒకసారి చెప్పేశావు అంటే దాని మీద ఎంఫసైజ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఒక పదాన్ని ఎప్పుడైనా రిపీట్ చేశామంటే దాని అర్థం ఏమిటంటే అంతటి మహత్తరం ఉన్నది ఆ పదానికి. అది అర్థం అంటే మైండ్ మీద ఇట్ విల్ హ్యావ్ సచ్ అన్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు శాంతి 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 అని 3 సార్లు ఎందుకు అంటాము? ఆ 3 సార్లు అన్నప్పటికీ ఒకసారి విన్నాము, ఓన్లీ సౌండ్ వచ్చింది శాంతి అనేది. 2 సార్లు విన్నప్పుడు మీనింగ్ వచ్చింది. 3rd సారి శాంతి అన్నప్పుడు అవగాహన చేసుకుంటాం అన్నమాట. సో అలాగా 3 సార్లు, ఇక్కడ 2 సార్లు చెప్పాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఏ జ్ఞానం అయ్యా? దివ్య జ్ఞానము. తత్పరః, తత్పరః అంటే దాని మీద విపరీతమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉండాలి దాని మీద. అప్పుడే ఆ శ్రద్ధ అనేటువంటిది లభిస్తుంది. గాఢమైన శ్రద్ధ విశ్వాసాలు ఉండాలి దాని మీద. అప్పుడు తమ మనస్సు మరియు ఇంద్రియాలను, మనస్సు ఇప్పుడు మనకి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటిది ఈ 13 చాలా ఇంపార్టెంట్. అహంకారాన్ని వదిలివేసేయాలి. బుద్ధిని, మనస్సుని బుద్ధి కంట్రోల్లోకి ఇచ్చినప్పుడు ఆ బుద్ధి ఏం చేస్తుంది? ఆ మనస్సుని నిగ్రహించి ఇంద్రియాలను కూడా నిగ్రహిస్తుంది అన్నమాట. కాబట్టి తమ మనస్సు ఇంద్రియాలను నియంత్రణ చేసేయి. అందుకే గురుకులంలో పొద్దున్నే లేవడం అనేటువంటిది అలవాటు. ఇప్పుడు మనము కూడా ఇంటి దగ్గర ఇంతకు ముందాక మనకి చెప్పారు కదా, ప్రశాంతి మాతాజీ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎలాగ పిల్లల్ని మనమే మొబైల్ చూసుకుంటూ ఉన్నాము. పిల్లల్ని మొబైల్ చూడొద్దు, చదువుకో అంటే వాడు ఎందుకు చదువుకుంటాడు? చదవడు. ఎందుకు? నువ్వు ఫస్ట్ ఆపాలి. అందుకే మనకి మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఏం చేస్తారు? పిల్లలు హై స్కూల్ నుంచి కాలేజ్ ఇంటర్మీడియట్కి వచ్చేటప్పుడు టీవీ అనేటువంటిది కేబుల్ కనెక్షన్ తీసేస్తున్నారు. ఇది ఎగ్జాంపుల్. హైదరాబాద్లో చాలా మంది పేరెంట్స్. ప్లస్ దే డోంట్ సోషలైజ్. అంటే ఏ ఫంక్షన్స్కి కానీ అంటే ఆ 2 years ఎలాగంటే ఒక తపస్సు కింద చేస్తారు. పిల్లలు అభివృద్ధిలోకి రావాలి. ఎందుకంటే మన భారతదేశంలో కాంపిటీషన్ అనేటువంటిది అలా ఉంది. మరి జీవితాన్ని తప్పనిసరిగా మనం అనుభవించాలి. భగవంతుడు ఇచ్చిందంతా కూడా మనం ఓన్లీ సన్యాసం అవ్వమని చెప్పట్లేదు భగవంతుడు. ఓన్లీ శ్రీకృష్ణ భావనామృతం చూడు, నువ్వు ఓన్లీ జపం చేసుకుంటూ మిగతా ఏమీ చెయ్యదని భగవంతుడు చెప్పలేదు. నువ్వు చేసిన పని చేసుకుంటూ ఇవి చెయ్యాలి అని చెప్తున్నాడు. అది దేంతో? వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. సో అందుకే ఆ 2 years వాళ్ళు చేసేటువంటి తపస్సు అది ఎలాగా రిజల్ట్ వచ్చి ఎక్సలెంట్గా ఉంటుంది పిల్లలకి. వాళ్ళ భవిష్యత్తు మళ్ళీ బ్యాక్ చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకు? అటువంటి బ్రాండ్, అటువంటి సివిలో వాళ్ళది ఐఐటి, బిట్స్ పిలాని, తర్వాత నీట్, IIIT ఇవన్నీ వాళ్ళు ఒక్కసారి అది వచ్చింది అంటే ఆ కరికులంలో, ఆ సివిలో ఎవరైనా కూడా ఇమ్మీడియట్గా ఎందుకు? ఒక డైమండ్ని మనం చూసినప్పుడు వదిలిపెడతామా? అలా వదిలిపెట్టరు. అంటే ఈ క్వాలిటీ ఇతనిలో ఉన్నది. అంటే ఇంత లక్షలాది మందిని దాటుకుని వచ్చాడు కాబట్టి ఇతడు మనకు కావాలనేటువంటి డిమాండ్ వాళ్ళ మీద ఉంటుంది. దానికోసం ఒక 2 years, 3 years, 4 years పేరెంట్స్ సాక్రిఫైస్ చేస్తారు. పిల్లలు కూడా సాక్రిఫైస్ చేస్తారు. సో అది మనము ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాము. అది కేవలము తాత్కాలికము ఈ జీవితానికే. కానీ మనకి అది ఎక్కడి వరకు వస్తుంది? జీవితాన్ని ఎండ్ వరకు. నెక్స్ట్ ఈ ఆధ్యాత్మిక జ్ఞానము మనకి జన్మ జన్మలకి కూడా వస్తుంది. భగవంతుని పొందాలి. ఎందుకంటే మనకి అజ్ఞాత సఖుడు, జ్ఞాతం అంటే తెలిసిన, అజ్ఞాతము నా జ్ఞాత తెలియని సఖుడు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణుడు. అది మన హృదయంలో శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఉన్నాడు. కానీ మనమే అతన్ని గుర్తించడం లేదు. మన ఇష్టం వచ్చినట్లు మనం చేసుకుంటున్నాం. ఎందుకు? మనకి అల్ప స్వాతంత్రాన్ని భగవంతుడు ఇచ్చేశాడు. మనం ఇష్టం వచ్చినట్లు చేసుకుని దాని ఫలితాలను కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. కానీ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మార్గాన్ని కనుక మనం అనుసరిస్తే తప్పనిసరిగా గోల్ అనేటువంటిది మనకి రీచ్ అవుతుంది. కాబట్టి గాఢమైనటువంటి శ్రద్ధ, విశ్వాసాలు ఎవరికైతే కలిగి ఉందో వాళ్ళు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అలవర్చుకుంటారు. ఈజీగా వాళ్ళకి అబ్బుతుంది. అందుకే గురుకులంలో అటువంటి కష్టమైనటువంటి పరీక్షలు పెట్టేవాళ్ళు. పరీక్షను పాస్ అయితేనే వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది ఇచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇటువంటి శ్రేష్టమైనటువంటి అలౌకిక జ్ఞానం
అతి త్వరగా అదే అంటున్నాడు పరంలబ్ధ. ఏమంటున్నాడు ఇక్కడ భగవంతుడు? అచిరేణాధి గచ్చతి. చిరము అంటే చాలా కాలము, నా చిరము అంటే చాలా కాలము కాదు, త్వరగా, వెరీ క్విక్లీ దే విల్ అబ్టైన్ అనేటువంటి. అందుకే పిల్లల్ని అలా ట్రైన్ చేస్తున్నారు. మనం కూడా అలానే మనం ట్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అందరూ కూడా పిల్లలమే. ఏ విషయంలో పిల్లలము? ఆధ్యాత్మిక జ్ఞానము అభ్యసించే విషయంలో మనం అందరూ కూడా చిన్న మనుషులము, చిన్న పిల్లలు. సో మనకి కూడా ఈ శ్రద్ధ భక్తి అనేటువంటిది ఉండాలి. తప్పనిసరిగా ఎటువంటి పరిస్థితుల్లో ఏమైనా కానీ ఆ రోజులో ఒక్క హాఫ్ అన్ అవర్ ఆర్ ఒక 1 అవర్ భగవంతుని గురించి కేటాయించాలి, భగవంతుని గురించి తలుచుకోవాలి. క్లాస్ రాకపోయినా పర్లేదు, వేరే కాలం ఉన్నా కూడా మనకి 24 అవర్స్లో హాఫ్ అన్ అవర్ దొరుకుతుంది. ఎట్లాగో అట్లీస్ట్ పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ఆ హాఫ్ అన్ అవర్ భగవంతుని గురించి ధ్యానించాలి, చదువుకోవాలి, ఆ జపము చేయాలి. ఎనీథింగ్ ఈజ్ ఓకే. సో అప్పుడు మనము భగవంతుని పట్ల కృతజ్ఞతా భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. ఈ రోజు ఇంత చక్కగా గడిచింది భగవంతుడా, నీ దయ వలన ఏ ప్రాబ్లము లేకుండా, భగవంతుని నీ దయ వలన సుఖంగా మేము ఈరోజు దాటాము. ఎందుకంటే ఇది సంసార సాగరము, ఈదుతున్నాం మనము. సో ఒక్కొక్క రోజు ఈదుకుంటూ వెళ్ళాలి. ఎప్పటి వరకు? చివరి వరకు. సో దాటించేవాడు ఎవరు? నావికుడైనటువంటి భగవంతుడు. ఎక్కే నావ ఎటువంటిది? ఈ భగవంతుని యొక్క దివ్య జ్ఞానం అనేటువంటిది నావ. ఆ జ్ఞానం ఏమిటి? భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు మనకి ఇంత హెల్ప్ చేస్తున్నాడు. భగవంతుని సహాయానికి మనం ఒక ఓడలో ఎక్కి ఒక ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డుకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము? ఆ వాడికి, నావికుడికి డబ్బు ఇస్తాం కదా, టికెట్ కొంటాము. ఒక షిప్లో ఎక్కాము, ఒక సైడ్కి వెళ్ళాలి, డబ్బు ఇస్తాము. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి, కారు, ఓలా, ఊబరు, బస్సు, ట్రైను, ఫ్లైటు, వీటన్నిటిలో కూడా టికెట్స్ అనేటి ఉంటుంది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ వెళ్ళడానికి. సో అలాగే మనము ఒక ఒడ్డు నుంచి ఆ భౌతిక జగత్తు నుంచి ఆధ్యాత్మిక జగత్తుకి స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాము. కాబట్టి దట్ ఈస్ ద ఫేర్ ఆర్ దట్ ఈస్ ద గ్రాటిట్యూడ్ దట్ వీఆర్ గివింగ్. భగవంతుడు వేరే ఏమీ అడగడు. పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏది ఇచ్చినా కూడా హీ విల్ బి హ్యాపీ. ఏమీ లేదయ్యా నా దగ్గర ఏముంది? అహింస ప్రథమా పుష్పం అన్నాడు భగవంతుడు. ఎవరిని హింస చేయలేదు, ఎవరిని మాటలాడలేదు, ఎవరి మనస్సు నొప్పించలేదు. ఈ రోజు నేను చక్కగా నడుచుకున్నాను భగవంతుడా. నువ్వు ఇచ్చినటువంటి ఈ దేహాన్ని, ఈ నాలుకని, ఈ మనస్సుని, ఈ బుద్ధిని నీ సేవలో ఉంచాను. అందరూ నీ బిడ్డలే, ఎవరిని నేను నొప్పించలేదు, నొప్పించదలుచుకోలేదు. కాబట్టి ఇలాగా ఈ రోజు గడిపించావు కాబట్టి నీకు కృతజ్ఞతలు అని వీఆర్ ఎక్స్ప్రెసింగ్ దట్. ఈవెన్ 1 minute చాలు, ఈవెన్ 5 minutes చాలు. భగవంతుడు మనస్సులో వస్తే అదే మనకి జ్ఞానం అవుతుంది అని చెప్తున్నాడు. దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ డెడికేషన్. వాళ్ళు అప్పుడు ఏం దొరుకుతుంది మనకి? శాశ్వతమైనటువంటి పరమశాంతి. దెర్ ఆర్ 3 words వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. శాంతి, పీస్ ఆఫ్ మైండ్ మనకు వచ్చేస్తుంది. ఎందుకు? ఏ ప్రాణిని, ఏ జీవిని నొప్పించలేదు. ఎందుకు నొప్పించలేదు, నొప్పించకూడదు? ఎందుకు అంటే భగవంతుడు ఏమన్నాడు? హృదయేష అర్జున తిష్టతి అంటే అన్ని జీవుల్లోకి నేను వాళ్ళ హృదయాల్లోనే ఉంటాను. అందుకే కదా మనం ఎదుటి వాళ్ళకి నమస్కారం పెడుతున్నాము. నమస్కారం ఎందుకు పెడుతున్నాము? వాళ్ళలో ఉన్నటువంటి దేవునికి. మరి వాళ్ళని ఎలాగా మనం నొప్పించకూడదు, ఏ విధంగానైనా నొప్పించకూడదు. ఓకే, దట్ ఈస్ యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్. సో వాళ్ళు శాంతి పొందుతారు ఎవరిని నొప్పించకుంటే. లేకుంటే మనమే బాధపడతాం మనసులో, బికాస్ ఇట్ విల్ కమ్ బ్యాక్. ఇట్ ఈస్ లైక్ ఎ బూమెరాంగ్. కాబట్టి అది శాంతి పొందాలి. ఎటువంటి శాంతి? పరమశాంతి. దట్ మీన్స్ హైయెస్ట్ పీస్ ఆఫ్ మైండ్. హైయెస్ట్ పీస్ ఆఫ్ మైండ్ భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడే మనకి దొరుకుతుంది. టెంపుల్కి కానీ, పూజా మందిరంలో కానీ మనము నిశ్శబ్దంగా మనలోనే కూర్చుని భగవంతుని చూసినప్పుడు కానీ ఆ శాంతి దొరుకుతుంది, పరమశాంతి. ఆ పరమశాంతి షుడ్ నాట్ బి టెంపరరీ, ఇట్ షుడ్ బి పర్మనెంట్. అదే శాశ్వతము. శాశ్వతమైనటువంటి పరమశాంతిని మనము పొందాలి అంటే శ్రద్ధా విశ్వాసాలు కలిగి ఉండాలి, మనస్సు ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలి. ఆ దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అప్పుడు మనము పొందగలము అని చెప్తున్నాడు అనమాట భగవంతుడు ఇక్కడ. సో గురువు మరియు శాస్త్రములు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏముంది అంటే విశ్వాసము, నమ్మకము. రక్షతి ఇది విశ్వాస, రక్షతి ఇది ఏవ విశ్వాస. నువ్వే తప్పకుండా రక్షిస్తావు అనేటువంటి విశ్వాసం ఉన్నది. ఎగ్జాంపుల్ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ద్రౌపది కురుసభలో ఆవిడకి మానభంగం చేసేటప్పుడు ఎవ్వరూ లేరు, అందరూ ఉన్నారు కానీ ఎవరూ లేరు తనకి సహాయం చేయడానికి.
భక్ శక్తిమంతులైనటువంటి పంచ పాండవులు ఉన్నారు, భర్తలు. కానీ ఆదుకోలేక, ఎందుకు వాళ్ళని ఓడిపోయాడు ధర్మరాజు. తన బంధువులని, తన ఉమ్, ఎవరు బ్రదర్స్ని, ద్రౌపదీదేవిని కూడా ఓడిపోయాడు ధర్మరాజు. మరి భీష్మదేవుడు, ఆ, క- ఎవరు ద్రోణుడు, కృపాచార్యుడు, వీళ్ళందరూ ఉన్నారు. ధృతరాష్ట్రుడు, గాంధారి, ఎవ్వరూ కూడా వీరికి సహాయం చేయడానికి రాలేదు. అప్పుడు ఎవ్వరు వచ్చారు? ఓన్లీ కృష్ణుడు. కృష్ణుడు ప్రామిస్ చేశాడు, నువ్వు నన్ను తలుచుకో, ఎప్పుడు ఎక్కడ ఎలా తలుచుకుంటే నీ సహాయానికి నేను వస్తాను అంటే, అప్పుడు ఆవిడ తలుచుకుంటే వెంటనే శ్రీకృష్ణుడు ఆవిడ రక్షణకి వచ్చాడనమాట. సో అటువంటి విశ్వాసం ఉండాలి గురువు మీద, భగవంతుని మీద. అటువంటి విశ్వాసం గనుక మనకి ఉంటే తప్పకుండా విద్య అబ్బుతుంది. ఏ విద్య? ఈ ఆధ్యాత్మిక విద్య మనకి అబ్బుతుంది అనమాట. సో గుడ్డి విశ్వాసం మంచిది కాదు, కానీ గురువు మీద శ్రద్ధ ఉంచాలి. తర్వాత క్వశ్చన్స్ ఏమిటి, పరిప్రశ్నలు అడిగి ఆ క్లారిఫికేషన్ అనేటువంటిది తీసుకోవాలి అని ఇక్కడ మనము డిస్కస్ చేశాము. అందుకే శ్వేతాశ్వర ఉపనిషత్తు ఒకటి అంటుంది, ఏమిటయ్యా అంటే, యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురో తస్మై తే కథితా హ్యర్థ ప్రకాశంతే మహాత్మన అని అంటుందండి. అంటే ఏమిటి? గురువు మరియు భగవంతుని పట్ల భక్తిపై నిస్సంకోచమైన దృఢమైన విశ్వాసం ఉండాలి. భగవంతుడు గురువు మీద. గురువు మనకి టెస్ట్ చేసేది. ఇప్పుడు మనం ఒక సీరియల్లో చూసాం, శ్రీరామచంద్రుణ్ణి విశ్వామిత్రుడు టెస్ట్ చేస్తాడు. ఎలాగంటే, అతడు అసలు నా మీద విశ్వాసం ఉందా లేదా అని చెప్పేసి అతన్ని ఒక గుహ దగ్గరికి తీసుకెళ్తాడు. గుహ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఒక పులి ఉంటుంది. ఒక పులి ఒక జింక పిల్లని తీసుకుని తినడానికి సిద్ధంగా ఉన్నది. అప్పుడు శ్రీరామచంద్రుడిని అక్కడికి పంపించి అతడు చెప్తాడు, ఈ పులిని నువ్వు తినకూడదు, ఈ జింకని తినకూడదు, వదిలివేయి అంటాడు. అప్పుడు ఆ పులి అంటుంది, ఆ కాలంలో అన్ని జంతువులు మాట్లాడేవి. ఆ పులి అంటుంది, శ్రీరామచంద్ర, నాకు ఈ ఆహారము నాకు దొరికింది, కాబట్టి ఈ ఆహారాన్ని నేను ఎలా విడిచిపెడతాను? ఈ ఆహారాన్ని విడిచిపెడితే మరి నాకు ఇంకొక ఆహారం ఏమి దొరుకుతుంది అంటే, నువ్వు ఆ జింకని వదిలిపెట్టేసి నేను నీకు ఆహారంగా సిద్ధంగా ఉన్నాను, కావాలంటే నన్ను తిను అంటుంది. అవునా, సరే అని చెప్పేసి అది వదిలేసి అతని మీదకి లంఘిస్తుంది. శ్రీరామచంద్రుడు కళ్ళు మూసుకొని దాన్ని తినడానికి, దాన్ని సంహరించడానికి, పులితో సంహరింపబడడానికి సిద్ధమైపోయాడు. అప్పుడు ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నాడో అప్పుడు అక్కడ ఎదురుగా విశ్వామిత్రుల వారు కనిపిస్తారు. అప్పుడు రామచంద్రునికి అతను చెప్తాడు, నా మీద నీకు ఇంతటి విశ్వాసం ఉంది కాబట్టి నీకు నేను చెప్పిన విద్యలన్నీ కూడా అబ్బుతుంది. నేను చెప్పాను కదా, వెళ్ళి కాపాడు దాన్ని అని. కాపాడమే కాకుండా నిన్ను నువ్వు అర్పించుకోవడానికి సిద్ధమైపోయావు. అంటే నువ్వు ఈ ముందు రాజ్యాన్ని ఏలేటువంటి వాడు ప్రభువు ఎలా ఉండాలి అంటే, తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా తన బిడ్డలు. మరి పులిని చూస్తే అది న్యాయమే, మరి జింకని చూస్తే దాని ప్రాణము కూడా విలువైనదే. మరి ఎవరిని అర్పించుకోవాలి? ఇదే ధర్మ సంకటం అన్నారు. ఎప్పుడైతే ధర్మ సంకటం వస్తుందో ఆ ధర్మ సంకటాన్ని మనము దాటడానికి ఒకటే ఒక ఉపాయం ఉన్నది. అది ఏమిటంటే ఆత్మ సమర్పణ, సాక్రిఫైస్. అందుకే శ్రీరామచంద్రుల వారు అంతటి మహాత్ముడయ్యాడు. ఎందుకు? ప్రజల గురించి తన భార్యని వదులుకున్నాడు. సీతాదేవి కూడా, వాళ్ళిద్దరూ నిర్ణయించుకున్నారు, మనం ప్రజలకి వాళ్ళ సందేహానికి సమాధానం మనం ఇవ్వాలంటే వీ హ్యావ్ టు సాక్రిఫైస్. నేను అడవికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. రామచంద్రుడు అంటాడు, నేను నిన్ను ఇప్పుడు మనస్సు లేకుండా వదిలిపెడుతున్నాను, కానీ నా మనస్సులో నువ్వు ఎప్పుడు ఉంటావు. కాబట్టి నిన్ను ఈ ధర్మ సంకటానికి మన సాక్రిఫైస్ అనేటువంటిదే ఒక పరిష్కారము అని చెప్తాడనమాట. సో అటువంటి నమ్మకం ఎప్పుడైతే మనకు ఉన్నదో, శ్రద్ధ మరియు సహనం, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. గురువు మీద శ్రద్ధ, శాస్త్రాల మీద శ్రద్ధ, తప్పకుండా ఇది మనకి మంచి చేస్తుంది అనేటువంటి నమ్మకం ఎప్పుడైతే మనకు ఉన్నదో అప్పుడు తప్పకుండా మనము ఆ కార్యాల్లో విజయాన్ని సాధిస్తాము అనేటువంటిది ఈ శ్లోకము. సో ఈ శ్లోకాన్ని దయచేసి బై హార్ట్ చేయండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. అందరికీ పీస్ ఆఫ్ మైండ్ కావాలి. సో ఆ పీస్ ఆఫ్ మైండ్ ఎప్పుడు వస్తుంది? అందుకే మనం టెంపుల్స్కి వెళ్తాం పీస్ ఆఫ్ మైండ్ కానీ. అక్కడ కూడా ఉన్నంతసేపు మనం ఏదో విషయాలు మనం చూస్తూనే ఉంటాం. టెంపుల్స్కి వెళ్ళంగానే ముచ్చట్లు పెట్టేస్తారు, అది ఎక్కడుంది,
మనం వచ్చిన పని ఏమిటి, ఎక్కడికి వచ్చాము, దేని గురించి వచ్చాము, ఆ భగవంతుని గురించి, లీలల గురించి డిస్కస్ చేయాలి. కానీ అనవసరమైనటువంటి లోకోత్తర విషయాలు మనం డిస్కస్ చేస్తే అక్కడ మనం సంపాదించిన పుణ్యం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి సో ఒక చెంబులో ఏదైనా నీళ్లు తీసుకుని ఆ చెంబుకి రంధ్రం ఉందనుకోండి, ఏమవుతుంది, సంపాదించిన నీళ్ళన్నీ కూడా, పాలన్నీ కూడా ఒలికిపోతాయి. కాబట్టి మనం అనవసరం వ్యర్థమైనటువంటి సంభాషణలు చేయకుండా శ్రద్ధతో మనం చేసిన పని, అక్కడ మనకి శాంతి అనేటువంటిది లభిస్తుంది. టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ, భగవంతుని గురించి తలిచినప్పుడు కానీ, భగవంతుని యొక్క నామము, రూపము, గుణము, లీలని మనము మననము చేసినప్పటికి, వినడము కాకపోవచ్చు, అట్లీస్ట్ మననము చేసుకోవాలి. ఎవ్రీడే మార్నింగ్ లేవంగానే వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు ది ఆల్మైటీ. ఓ భగవంతుడా, ఇవాళ నాకు ఒక రోజు చూడడానికి ఆయుష్ని ఇచ్చావు. ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ. ఐ విల్ లీడ్ దిస్ డే. టుడే ఐ విల్ స్పెండ్ ఇన్ యువర్ గ్లోరీ. వీలైనంత వరకు నేను నీ గ్లోరిఫికేషన్ చెప్పడానికి, వినడానికి, తెలియజేయడానికి నేను పని చేసుకుంటూ ఉంటాను. అయినప్పటికీ నీ గురించే నేను ఆ ధ్యానం చేస్తూ పని చేస్తాను అనేటువంటిది ఉండాలి. అలాగే పడుకునేటప్పుడు కూడా భగవంతుని గురించి మనం ధ్యానం చేసుకుని, ఈరోజు ఇంత చక్కగా గడిచింది, థ్యాంక్ యూ మై డియర్ లార్డ్ అని చెప్పి అందరినీ మనము తలుచుకొని, ఎవరెవరికైతే నొప్పించామో మన మనసులో ఆ భగవంతుని వేడుకోవాలి. మనల్ని ఎవరైనా నొప్పించారంటే వాళ్ళని క్షమించేయాలి. ఫర్గెట్ అండ్ ఫర్గివ్. అప్పుడే మనకి శాంతి, పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటిది వస్తుంది. అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం మన మనస్సు ఎలాగుంటుందంటే ఒక అలలు లేనటువంటి మెల్లగా పారేటువంటి నదిలాగా ఉంటుంది. అప్పుడు ఆ నిశ్చలమైనటువంటి మానస సరోవరం మనం ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఎంత నిశ్చలంగా ఉంటుందంటే అప్పుడు మనకి జ్ఞానం అనేటువంటిది ఈజీగా మనలో అబ్బుతుంది అనేటువంటిది ఈ శ్లోకానికి తాత్పర్యం అన్నమాట. చాలా ఇంపార్టెంట్ శ్లోకము. చిన్నగా ఇచ్చాడు భాష్యము, అయినటువంటి మహోత్తరమైనటువంటి సందేశం భగవంతుడు ఇచ్చాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాది గచ్చతి. అంటే చాలా తొందరగా మీకు జ్ఞానం వచ్చేస్తుంది అని శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్తున్నాడు అనమాట. సో అంత డెడికేషన్తో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి సందేశాన్ని అర్జునుడు గ్రహించాడు. సో మనం కూడా ఆ విధంగా గ్రహించాలి అనేటువంటిది ఈ శ్లోకానికి తాత్పర్యము, అర్థము. తర్వాత మన ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపెట్టుకుంటే వీ కెన్ ఈజీలీ అలైన్ దట్ when you are reading this శ్లోకం అన్నమాట. ఓకే, సో ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి మాతాజీ? ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్ ఆర్ ఎనీథింగ్ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్ ఆన్ దిస్ పర్టికులర్ శ్లోక? ఎవరైనా మిగతా వాళ్ళు? ఓకే, సో 40th శ్లోకాకి వెళ్దాం. ఓకే, రేపు ఏకాదశి. ఇండియాలో కూడా రేపేనా ఏకాదశి? రేపే ప్రభుజీ. రేపే కదా. సో రేపు మనము ఈ 15th చాప్టర్ లో ఉన్నటువంటి 20 శ్లోకాలని చదివి అందులో ఒక్కొక్క శ్లోకానికి ఏమిటి మీనింగ్ ఉన్నది అనేటువంటిది కూడా రేపు డిస్కస్ చేద్దాము. అండ్ మిగతా ఈ 10 రోజుల్లో ఇప్పుడు ఇంకా 5-6 రోజులు ఉన్నాయి అంతే. అధిక మాసము 15th వరకు ఉన్నది, జూన్ 15th వరకు. సో రోజు ఈ 15th చాప్టర్లో ఉన్నటువంటి 20 శ్లోకాలని మనము చదవాలి. మనం రోజు చదువుతుంటే అది బైహార్ట్ అయిపోతుంది, చాలా ఈజీగా బైహార్ట్ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉన్నాయి కూడా శ్లోకాలు 15th చాప్టర్లో. ఓకే, సో 40th శ్లోకాలకి వెళ్తున్నాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. ఎట్లాగో ఈ 15th వరకు కూడా మనము ఆ 15th చాప్టర్ మొత్తం చదువుకుందాం. ఓకే, నో ప్రాబ్లం. ఇవాళ నుంచే స్టార్ట్ చేద్దాం కావాలంటే. అంటే ఇవాళ జస్ట్ ఎంత ఉంది టైము? 8 minutes ఉన్నది కదా. రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం మాతాజీ. రేపటి నుంచి మొత్తము ఈ 5-6 days ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగా గురించే డిస్కస్ చేద్దాం. ఓకే మాతాజీ. అజ్ఞాశ్చాద్ శ్రద్ధధానస్య సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః.
మళ్ళీ ఒకసారి చదువుతాను. అజ్ఞ అజ్ఞశ్చాత్ శ్రద్ధధానస్య సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. ఒకసారి చదువుతారు మాతాజీ ఎవరైనా? చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ. అజ్ఞాశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకస్తి న పరో న సుఖం సంశయాత్మనః. వెరీ నైస్ మాతాజీ. మీనింగ్స్ చదువుతారా మాతాజీ? ఓకే ప్రభుజీ. అజ్ఞః ప్రామాణిక శాస్త్రాల్లో జ్ఞానం లేని మూర్ఖుడు. చ మరియు అశ్రద్ధాదానః శాస్త్రాల్లో శ్రద్ధ లేకుండా. చ కూడా సంశయాత్మ సంశయాలు కలిగిన. వినశ్యతి పతనం చెందుతాడు. అయం ఈ లోకః ప్రపంచములో న అస్తి లేదు. పరః తదుపరి జన్మ నా లేదు. సుఖం సుఖము. సంశయాత్ముడైన ఆత్మనః వ్యక్తికి. కానీ శాస్త్రాలను శంకించే అజ్ఞానులు శ్రద్ధావిహీనులు భగవద్ధామమును పొందలేక పతనం చెందుతారు. సంశయాత్మునికి ఈ లోకంలో గాని పరలోకంలో గాని సుఖము లేదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో భగవంతుడు చెప్తున్నాడు ఏమిటి? అజ్ఞశ్చ శ్రద్ధధానస్య సంశయాత్మ వినశ్యతి. వినశ్యతి అంటే నాశనం పొందుతాడు. ఎవరు? సంశయాలు అంటే ఏమిటి? డౌట్. ప్రతిదానికి డౌట్. ఇలా చేయాలా అలా చేయాలా. సంశయం కలిగినటువంటి ఆత్మ అంటే మనుషులు. సో సంశయాత్ములు అంటే ప్రతి దానికి ఎలాగా? మీరు దేవుణ్ణి చూసారా? అసలు ఇది ఎవరు చెప్పారు? ఆయనే చెప్పాడా? ఆయనకి ఎలా తెలుసు? అంటే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసుకుంటూ పోతూ ఉంటే ఇట్ విల్ నెవర్ ఎండ్. సో అతనికి డౌట్ఫుల్గా ఏ మనిషి అయినా ప్రతి దానికి డౌట్ పడుతుంది. అందుకే ఇంతకు ముందు శ్లోకంలో చెప్పాడు ఏమిటి? ఎవరు నమ్మకం అనేటువంటిది, విశ్వాసం అనేటువంటిది ఉండాలి. ఆ శ్లోకంలో చెప్పాడు కదా భగవంతుడు శ్రద్ధావాన్, శ్రద్ధ కలిగి ఉండాలి. డెడికేషన్. లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ పరం శాంతిం అచిరేడాది గచ్చతి. విశ్వాసం ఉండాలి. దృఢ విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో, నమ్మకం ఉంటుందో, అప్పుడు తప్పకుండా అతడు మోక్షాన్ని పొందగలడు. అంటే ఎండ్ గోల్. సో ఎవరికైతే శ్రద్ధ లేదు, శ్రద్ధ లేనప్పుడు ఏమిటి? డౌట్ వస్తుంది అనమాట. డౌట్ వచ్చినప్పుడు ఇంకా దాన్ని ఆచరించడు. సో ఇప్పుడు ఏమిటి ఇక్కడ? అదే చెప్తున్నాడు భగవంతుడు. అజ్ఞాశ్ర శ్రద్ధధానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నా పరో నా సుఖం సంశయాత్మనః. ఈ లోకంలో కానీ పై లోకంలో కానీ అతనికి సుఖం అనేటువంటిదే లేదు అని చెప్తున్నాడు. ఎవరికి? ఏ శాస్త్ర గ్రంథాలని, గురువు చెప్పేటువంటి దానిని, ఈ ఏమిటి భగవంతుడు చెప్పినటువంటి దాన్ని నమ్మడు. ఎవరు చూశారు? మీరు చెప్పారు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఫ్రెండ్ అంటే ఇంతకుముందు బ్యాంక్లో పనిచేసినప్పుడు ఆయన శ్రీకృష్ణుడు మనం డిస్కస్ చేసినప్పుడు వచ్చింది ఇలాగా, ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. అంటే శ్రీకృష్ణుడే పరమ దైవము. పరదైవం అంటే శ్రీకృష్ణుడే. కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. అయినప్పటికీ అతను నమ్మకుండా మీరు ఈ కృష్ణ భావనామృతం, ఎస్పెషలీ ఇస్కాన్ వాళ్ళు శ్రీకృష్ణుని భగవంతుడు చేశారు. అతడు భగవంతుడు అంటే ఏమిటి? శ్రీరామచంద్రుడే. ఓకే, శ్రీరామచంద్రుడు ఒప్పుకున్నాం. ఆ యుగంలో అతని అవతారం అంటే ఒప్పుకోవట్లేదు. ఈజ్ నాట్ అగ్రీయింగ్. సరే, వదిలిపెట్టాం. అందుకే ప్రభుపాదులు వారు ఏం చెప్పారు? ఎవరైతే మూఢులు, అజ్ఞానులు ఉంటారో వాళ్ళకి కన్విన్స్ చేయడానికి వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళు నిందిస్తారు భగవంతుని, శ్రీకృష్ణుని. నిందకి ఎప్పుడైతే వాళ్ళు పాల్పడతారో మనము అక్కడ వాళ్ళని ఆర్గ్యూ చేసి ఓడించాలి. ప్రూఫ్ చేయాలి. లేకపోతే చెవులు మూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పారనమాట. సో అక్కడికి ఆపేశాము. ఓకే, వి అగ్రీ టు డిసగ్రీ. ఓకే, మీకు అదే అంటే మీరు అలా పాటించండి అని మనం వచ్చేయాలన్నమాట అక్కడి నుంచి. సో వాళ్ళు శాస్త్రాలని, గ్రంథాలని కూడా నమ్మరు. ఇది చూస్తున్నాడు. ఎందుకు?
అయినప్పటికీ నమ్మట్లేదు. ఈ గ్రంథాలు ఎటువంటివయ్యా అంటే అపౌరుషేయము. పురుషేయం అంటే పురుషులు రచించిన, అంటే మనము రచించినటువంటి, అంటే మానవులు రచించినటువంటి గ్రంథాలు కాదు. ఏది? శ్రీమద్ భాగవతం, భగవద్గీత, అష్టాదశ పురాణాలు. అష్టాదశ, అష్ట అంటే 8, దశ అంటే 10, అష్ట ప్లస్ దశ అంటే 18. అష్టాదశ పురాణాలు వ్యాస భగవానుడు రచించాడు. తర్వాత వ్యాకరణాలు రచించాడు, బ్రహ్మసూత్రాలు రచించాడు, ఉపనిషత్తులు రచించాడు. అన్ని రచించిన తర్వాత అతను శ్రీమద్ భాగవతాన్ని రచించాడు, 18వ పురాణము. తర్వాత భగవద్గీత భగవంతుడు స్వయంగా భగవంతుని ముఖారవిందం నుంచి వెలువడింది మానవాళి కొరకు, మానవ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి. అయినప్పటికీ వీళ్ళు దీన్ని సందేహపడుతుంటారు. ఎంతోమంది అసలు సనాతన ధర్మము మనం చూస్తున్నాం ఇప్పుడు. ఈ సనాతన ధర్మం అనేటువంటి దాన్ని తమిళనాడు గవర్నమెంట్లో, ఇంతకు ముందు గవర్నమెంట్, ఇప్పటి గవర్నమెంట్ కాదు, వాళ్ళు ఓపెన్గా క్రిటిసైజ్ చేసేవాళ్ళు. ఈవెన్ ఇప్పుడు కర్ణాటకలో కూడా అదే పరిస్థితి అయింది. మొన్ననే చేంజ్ అయ్యారు అక్కడ గవర్నమెంట్లో. ఇప్పుడు వేరే చీఫ్ మినిస్టర్ వచ్చాడు. అతడు ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకి కాదు. అదే మనకి అదృష్టం. లేకపోతే విచ్చలవిడిగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈవెన్ స్కూల్స్లో పిల్లలు జడలు వేసుకున్న, జంధ్యాలు వేసుకుని స్కూల్కి వచ్చినటువంటి పిల్లలని కూడా జంధ్యాలని తీసేసి ఆ జడని విప్పించేసి బొట్టు చెరిపేసి స్కూల్కి వస్తేనే అడ్మిషన్ ఎగ్జామ్స్ రాయించేవాళ్ళు. అటువంటి దిగజారిన స్థితికి వచ్చేసింది. ఈవెన్ యాక్చువల్కి భక్తిదేవి పుట్టింది తమిళనాడులో, పెరిగింది కర్ణాటకలో, తర్వాత క్షీణించింది గుజరాత్ దేశంలో. ఎందుకు అక్కడికి వెళ్ళేటప్పటికి క్షీణించిపోయింది. మళ్ళీ ఉద్ధరింపబడింది మనకి బృందావనంలో. ఇక్కడ మన భారతదేశంలోనే ఇంత సంస్కృతి ఉన్నప్పటికీ కూడా మూఢులు, అజ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అధోపతనానికి వెళ్ళిపోతారు. ఎందుకు? వాళ్ళకి సంశయం అన్నమాట, అసలు ఉన్నదా లేదా. నాస్తికులు ఆస్తికులు కాదు, నాస్తికులు, సందేహించు అజ్ఞానులు మరియు శ్రద్ధావిహీనులు భగవత్ జ్ఞానమును పొందలేక పతనము చెందురు. వాళ్ళు ఏమిటి? వాళ్ళు ఆచరించకుంటే పోని, కానీ మిగతా వాళ్ళని కూడా ఆచరించకుండా ఏం చేస్తున్నారు? అధోపతనానికి గురి చేస్తున్నారు. కన్వర్షన్ పేరుతో, మతాల పేరుతో, రిజర్వేషన్స్ పేరుతో, బెనిఫిట్స్ పేరుతో ఏమవుతుంది? మన వాళ్ళే కన్వర్ట్ అయిపోతున్నారు. అదొక పెద్ద ప్రాబ్లం ఇప్పుడు ఇండియాలో. ఏమైపోయిందంటే మన హిందువులని కన్వర్ట్ చేసేసి అల్పసంఖ్యాకులని చేసి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ చాలా ప్లేసెస్లో అది వచ్చేసింది. జర్మనీలో అలాగే ఉంది, యూకేలో అలాగుంది, ఫ్రాన్స్లో అలాగుంది. అందుకే ఇప్పుడు నెదర్లాండ్స్ ప్రైమ్ మినిస్టర్ చెప్పారు, మా దేశంలో ఉంటే మా దేశ సంస్కృతిని మీరు గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. మీకు అదే చేయాలంటే మీ దేశానికి వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి అవసరం లేదు మీరని. సో మన భారతదేశంలో మన సంస్కృతిని, మన సనాతన ధర్మాన్ని రెస్పెక్ట్ ఇవ్వకుండా మిగతాది చేసినప్పుడు వాళ్ళు ఏమవుతారు? అజ్ఞానము, పతనం చెందుతారు. కాబట్టి వాళ్ళకి అంధం తమస్సు అనేటువంటి ఒక లోకం ఉన్నది. ఆ లోకం అంటే ఎక్కడ?